హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నేర్చుకోవాలనుకునే వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీకు వస్తాయి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక మంచి మాటతో స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఫోటోషాప్ తెలుగు క్లాసెస్. హాయ్ అండి, వెల్కమ్ టు ఫోటోషాప్ తెలుగు ట్యూటోరియల్స్. ఈరోజు మనం పెన్ టూల్ గురించి తెలుసుకుందాం. ఇది కూడా ఒక సెలక్షన్. అలాగే అంటే ఆల్రెడీ మనం సెలక్షన్ టూల్కి సంబంధించి కొన్ని చెప్పుకున్నాం. ఇదిగోండి, మార్కెట్ టూల్ అని రెక్టాంగిల్ది ఎలిప్టికల్తో సెలక్షన్ చేసుకొని యూస్ చేసే పర్పస్లో మనం యూస్ చేస్తున్నాం. అయితే వీటితో ఎంతవరకు యూస్ చేయగలిగాము? జస్ట్ ఈ షేప్లో మనం ఏదైనా ఈ షేప్ వరకే మనం యూస్ చేయగలుగుతాం. అది ఏదైనా కానీ, అంటే సపోజ్ రెక్టాంగిల్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఈ ఫేస్ వరకు, ఇప్పుడు నేను ఏదైతే సెలెక్ట్ చేస్తానో దీని వరకు మాత్రమే కాపీ కావాలంటే తీసుకోవటం. ఆ షేప్ వరకు మాత్రమే కలర్ ఏదైనా ఫిల్ చేయాలి అనుకుంటే ఫిల్ చేసుకోవటం. ఆ పర్టికులర్ సెలక్షన్ పార్ట్ వరకు మాత్రమే నేను డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవటం. ఇలాంటి పర్పస్ కింద వాడాం. అలాగే ఒక కలర్గా పెట్టి ఫ్రేమ్ కింద ఏదైనా బోర్డర్గా ఇవ్వాలన్నా యూస్ చేసాం. అలాగే ఇందులో సెకండ్ రౌండ్ సర్కిల్గా తీసుకొని సేమ్ రెక్టాంగిల్కి ఎలా అయితే చేసామో ఈ రౌండ్ సర్కిల్తో కూడా సెలక్షన్ టూల్ దాంతో కూడా ఇదే సేమ్ చేయొచ్చు. అలాగే మనకి ఈ పర్సన్ని కట్ చేయాలంటే, ఇలా కట్ చేయాలంటే షేప్ కరెక్ట్గా కట్ చేసేసి వేరే బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవడానికి, ఇప్పుడు చూడండి ఇట్లా కరెక్ట్గా కట్ చేయడానికి ఇప్పుడు మనం యూస్ చేస్తున్న ఈ టూల్తో కుదరదు. ఏ ఇమేజ్ని మనకు కావాల్సిన విధంగా షేప్లో కట్ చేసుకోవడానికి కుదరదు. ఇలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే రెండు టూల్స్ ఉన్నాయి. ఒకటి లాసా టూల్, ఇంకోటి పెన్ టూల్ యూస్ చేస్తాం. ఆ రెండు టూల్లో ఏదైనా యూస్ చేయొచ్చు. నా కంఫర్టబుల్కి పెన్ టూల్ యూస్ చేస్తున్నాను అనుకోండి, ఇంకొకరికి కంఫర్టబుల్ లాసా టూల్ అయి ఉండొచ్చు. లేటెస్ట్ వెర్షన్లో అయితే ఇంకా చెప్పాలంటే అసలు బ్యాక్గ్రౌండ్ కొద్దిగా మనం మ్యాజిక్ బ్యాండ్ టూల్తో కూడా కట్ చేసుకోవచ్చు. అయితే కొద్దిగా ఎడ్జెస్ అనేవి రఫ్గా వస్తుంది. మనకి నీట్గా ఉండాలి, బాగా కరెక్ట్గా రావాలి అనుకుంటే కనుక ఈ పెన్ టూల్ కానీ లాసా టూల్ కానీ యూస్ చేస్తే మ్యాక్సిమం మనం తీసుకోవచ్చు నీట్గా. దానికోసం మనం పెన్ టూల్ కానీ లాసా టూల్ కానీ యూస్ చేస్తాం. ఈ క్లాస్లో మనం పెన్ టూల్ని ఎలా యూస్ చేయాలి, అసలు ఏందనేది చూద్దాం. మనం చెప్పుకునే విధంగా ఈ సెలక్షన్ టూల్కి ఏదైతే మనం ఆప్షన్స్ని యూస్ చేస్తున్నామో ఇప్పుడు ఈ పెన్ టూల్కి వచ్చే సెలక్షన్కి కూడా ఇదే ఆప్షన్స్ని యూస్ చేసుకోవచ్చు. అంటే దీన్ని మనం షేప్ కింద చేయొచ్చు, సెలక్షన్ కింద చేసుకోవచ్చు. షేప్ కింద యూస్ చేయొచ్చు, సెలక్షన్ కింద కూడా యూస్ చేయొచ్చు. ఎట్లా ఏంటి అనేది వర్క్లో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడున్న ఫోటోలో ఉన్న పర్సన్ని నేను తీసేసి వేరే బ్యాక్గ్రౌండ్లో పెట్టడానికి కావచ్చు, ఒక ఏదైనా నేను డిజైన్ చేయబోయే బ్యానర్లో కావచ్చు, నేను డిజైన్ చేయబోయే ఏదైనా ఆల్బమ్ కావచ్చు, నాకు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ పర్సన్ వరకే నాకు కావాలి అనుకుంటే ఏం చేయాలి, ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ నాకు ఆల్రెడీ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ప్లెయిన్గా నీట్గా కట్ అయ్యిద్ది అనుకుంటే కనుక మ్యాజిక్ టూల్ తీసేసుకొని ఈ ప్లెయిన్ కలర్, సింగిల్ కలర్ ఉన్న దాని మీద క్లిక్ చేస్తే సెలక్షన్ అయిపోతుంది. ఇదిగో చూడండి, మొత్తం సెలక్షన్ వచ్చేసింది. కానీ ఇక్కడ ఆ షేడ్ వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ షేడ్ వేరుగా ఉంది. ఇదంతా సెలక్షన్ అయిపోయింది. ఓకే, నాకు తొందరగా అయిపోయింది అనుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్తో లింక్ అయి ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ లాక్ ఉంది. ఈ లాక్ ఏం చేయాలని చెప్పామో లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాము. డబుల్ క్లిక్ చేస్తే ఓకే, ఇప్పుడు లాక్. ఇప్పుడు లాక్ ఉన్నప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఆ ఇమేజ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ వరకే కట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్తో సహా కట్ అవ్వదు. ఇమేజ్కి ఉన్న బ్యాక్గ్రౌండ్తోనే కట్ అవుతుంది అనమాట. సపోజ్ చూడండి,
ఇలా ఉంది కదా, డిలీట్. ఇప్పుడు ఏమైంది, ఆ ఇమేజ్కున్న బ్యాక్గ్రౌండే కట్ అయ్యింది, సరౌండింగ్ ఫుల్ బ్యాక్గ్రౌండ్ కట్ అవ్వలేదు. ఫుల్ బ్యాక్గ్రౌండ్ కట్ అవ్వటం అంటే లాక్ తీసేస్తే, సపోజ్ ఇతన్ని వేరే దాంట్లోకి మనం తెచ్చామనుకోండి, చూడండి ఇప్పుడు కట్ అయింది అనుకుంటున్నాము, చూడండి. సపోజ్ ఇక్కడ నేను ఒక ఫైల్ తీసుకున్నాను, ఒక ఏదో ఒక కలర్ ఇచ్చేసాను, ఇప్పుడు కట్ అయిపోయింది అనుకుంటున్నాం అనుకోండి, చూడండి ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, కట్ అయిందా, కట్ అవ్వలేదు. ఏం కట్ అయిందంటే ఈ ఫోటోకి బ్యాక్గ్రౌండ్గా తీసుకున్నది ఏదైతే ఉందో అది కట్ అయిందనమాట. కాబట్టి మనకేంటంటే మీరు బ్యాక్గ్రౌండ్తో సహా మీకు కట్ అవ్వాలి అంటే గనక ఏం చేయాలి, దీనికి ఉన్న లేయర్కి లాక్ చేసి ఉన్నది తీసేయాలి, డబుల్ క్లిక్ చేసి తీసేస్తాం. హై వెర్షన్లో అలా క్లిక్ చేయగానే లాక్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి డిలీట్ అంటే ఏమవుతుందో చూడండి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్తో సహా పోయింది. అలాగే ఇక్కడ కూడా తీసేస్తున్నాను. ఇట్లా మనం మ్యాజిక్ బ్యాండ్ టూల్తో రిమూవ్ చేయాలన్నా చేయొచ్చు. కాకపోతే ఏమవుతుందంటే అక్కడక్కడ ఎడ్జెస్ కొన్ని ఫొటోస్కి, ఇప్పుడు దీనికి కొద్దిగా నీట్గానే కట్ అయింది కాబట్టి పని కొద్దిగా తొందరగా సులువుగా అయిపోయింది. కానీ మనం బ్యాక్గ్రౌండ్ ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఎడ్జెస్ అనేవి రఫ్గా కట్ అవుతాయి. అలాంటప్పుడు మాత్రం మనం ఈ మ్యాజిక్ టూల్ని వాడలేం. హై వెర్షన్లో చెప్పాను కదా, హై వెర్షన్లో కొద్దిగా మనం ఆప్షన్స్ని యూస్ చేసుకొని ఆ రఫ్ని నీట్గా కూడా చేసుకోవచ్చు మ్యాజిక్ టూల్ని యూస్ చేస్తా కూడా. కానీ మనం పెన్ టూల్తో కూడా మనకి ఎలా చేయాలి ఏంటనేది మనకి తెలియాలి కాబట్టి వర్క్ కూడా నీట్గా బాగా ఇదిగా ఉండాలనుకుంటే కనుక పెన్ టూల్ని యూస్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ పెన్ టూల్, ఎందుకంటే షేప్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీంతోనే ఓన్గా మనం షేప్ని క్రియేట్ చేయటం లాంటివి కావాల్సి వస్తాయి. అప్పుడు మనం దీంతోనే క్రియేట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఈ ఫోటోని నేను ఈ బ్యాక్గ్రౌండ్లోకి తీసుకొస్తున్నాను. ఇందాక ఏమైంది, ఈ కొత్త ఫైల్లోకి తీసుకొస్తే చూసారు, ఇప్పుడు అర్థమవుతుందా ఎడ్జెస్ ఎలా వచ్చినాయో మీకు. ఎడ్జెస్ ఇలా రఫ్గా ఇదవుతాయి అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంటేనే మీకు ఆ డెప్త్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మీకు నీట్గా ఉన్నప్పటికీ ఇందులోకి తేంగాలు ఏమైందో చూడండి, రఫ్గా ఇదైపోయింది. కాబట్టి మనం నీట్గా కట్ చేసుకోవాలంటే ఏం యూస్ చేసుకోవాలి, ఖచ్చితంగా పెన్ టూల్ కానీ లాసర్ టూల్ కానీ యూస్ చేస్తాం. లాసర్ టూల్ గురించి కూడా మళ్ళీ మీకు చెప్తాను. ప్రజెంట్ పెన్ టూల్ గురించి చూద్దాం. చూడండి ఎక్కడి నుంచి అయినా పర్వాలేదు, మీరు కట్ చేసేయడానికి స్టార్టింగ్ పాయింట్ని ఇది ఓన్గా మనం సెలక్షన్ని క్రియేట్ చేయటం. అలాగే దీన్ని మనం షేప్గా క్రియేట్ చేయొచ్చు, సేమ్ టైం సెలక్షన్ కింద కూడా తీసుకోవచ్చు. అది ఎట్లా అనేది ముందు ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి రఫ్గా చూడండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేశాను, ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ క్లిక్ చేశాను. ఏంటిది, ఇది షేప్. మనం ఆల్రెడీ కస్టమ్ షేప్లో మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు పెన్ టూల్కి కూడా సేమ్ అనమాట. పెన్ టూల్ యూస్ చేస్తున్నప్పుడు కూడా షేప్ టూల్స్ని మనం ఎలాగైతే కస్టమ్ షేప్ని వాడామో ఈ ఆప్షన్స్కి కూడా దీనికి అంతే యూస్ అవుతాయి. ఫస్ట్ది యూస్ చేస్తున్నప్పుడు నాకు ఆటోమేటిక్గా కలర్ ఫిల్ అవుతుంది. ఫోర్గ్రౌండ్ కలర్లో ఏముందో అది కలర్ దానికి అప్లై అవుతుంది. అలాగే సెకండ్ది ఆప్షన్ పెట్టుకున్నాను అనుకోండి, ఓన్లీ ఇట్లా వచ్చింది జస్ట్ షేప్ కింద. దీన్ని మనం అప్లై చేస్తేనే కంట్రోల్ ఎంటర్ అని కొడితే సెలెక్షన్ వచ్చింది. ఈ ప్లేస్లో మనం కాపీ చేస్తామా, కలర్ ఫిల్ చేసుకుంటామా, లేదా ఆ ప్లేస్లో ఉన్న దాన్ని డిలీట్ చేస్తామా, ఏమైనా మనం యూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నా వర్క్ను బట్టి ఫస్ట్ ఆప్షన్ యూస్ చేసుకోవాలా, సెకండ్ ఆప్షన్ యూస్ చేసుకోవాలా అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఫోటోని వేరే బ్యాక్గ్రౌండ్కి తీసుకురావాలి కాబట్టి కరెక్ట్గా నేను సెలెక్ట్ చేసుకుంటా రావాలి. ఫస్ట్ ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం. చూడండి నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను, స్ట్రైట్గా ఉంది, ఓకే. ఇది ఇక్కడ స్ట్రైట్గా ఇలా కరువు పాయింట్స్ చూసుకోవాలి. ఆ బాడీకి ఉన్న కరువు పాయింట్ ఇవి తిప్పాలి. ఇట్లా మనం ఏం పట్టుకోకూడదు. చూడండి నాకు ఇక్కడ దాకా ఇలా ఇచ్చేసాను, ఇక్కడ కొద్ది కరువు ఉంది కాబట్టి నాకు ప్రాక్టీస్ మీదే ఎక్కడ మనం కరువు తిప్పాలి, ఎక్కడ పాయింట్ పెట్టి కరువు తిప్పాలనేది అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ కరువు అనేది నీట్గా మౌస్ వదలకూడదు, పాయింట్ క్లిక్ చేసి మౌస్ వదలకూడదు. కరువు తిప్పాలనుకుంటే తిప్పిన తర్వాత ఆల్ట్ పట్టుకొని ఈ పాయింట్ మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు ఇదిగోండి ఇట్లా ఇచ్చాను, ఇదిగో తిప్పాను పాయింట్, ఇదిగోండి ఇప్పుడు ఇలా పెట్టేశాను. కొద్ది తిప్పంగా అలా పాయింట్ వస్తుంది కదా, ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయండి. మళ్ళీ ఇట్లా స్ట్రైట్గా ఉన్నప్పుడు ఏమి ఉండదు, ఇలా కరువు తిప్పినప్పుడే ఇట్లా ఆల్ట్ పట్టుకొని పాయింట్ని మీరు ఏ టూల్లో ఉన్నా కానీ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి జరుపుకోవడానికి స్పేస్ బార్ పట్టుకుంటే హ్యాండ్ టూల్ వచ్చింది, మీరు ఎటు కావాలంటే అటు జరుపుకోవచ్చు. ఓకే, తర్వాత ఇదిగోండి ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఇది ఓకే, మీకు బై మిస్టేక్ పొరపాటున ఏదైనా తప్పు పడింది అనుకోండి, ఆల్ట్ కంట్రోల్ జెడ్ అంటే వెనక్కి వస్తారు. మీరు ఆల్ట్ కంట్రోల్ జెడ్ కొడితే బ్యాక్కి వచ్చింది అనమాట. చిన్న 1-2 మిస్టేక్స్కి అయితే కనుక. ఒకవేళ ఎక్కువ ఉంది తీసేయాలంటే దానికి కూడా నేను చెప్తాను. ముందు ఇది ఒకసారి చూద్దాం. పాయింట్ మౌస్ క్లిక్ చేసి వదలకుండా కరువు తిప్పుకోవాలి. సెలక్షన్కి ఏదైతే యూజ్ చేసామో ఇక్కడ కూడా సెలక్షన్ వచ్చినప్పుడు అవే యూజ్ చేసుకోవాలి. సెలక్షన్ వచ్చినప్పుడు, ఇప్పుడు సెలక్షన్ టూల్కి సంబంధించిన ఏమొచ్చినాయా రాలేదు, ఎప్పుడు వస్తాయి సెలక్షన్గా, అది ఈ పెన్ టూల్కి సంబంధించిన షేప్ టూలు. షేప్ అనేది సెలక్షన్ కింద మారినప్పుడు సెలక్షన్ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ అప్లై అవుతాయి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను, అయిపోయింది, కరువు లేదు. ఇక్కడ కరువు పెట్టుకుందాం. కరువు తిప్పుతున్నానంటే ఖచ్చితంగా మౌస్ వదలకూడదు. చూడండి ఇప్పుడు నాకు కరువు తిరగాలి కదా, క్లిక్ చేసి వదలకూడదు, మౌస్ని వదలకుండా జాగ్రత్తగా స్లోగా చేసుకోండి. మనకి కరువు పాయింట్స్ తెలియాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రాక్టీస్ మీద మాత్రమే మనకి అర్థమవుతాయి. ఇదిగోండి ఇప్పుడు సెలెక్ట్ చేసి ఏం చేయాలి, స్టార్టింగ్ పాయింట్కి తీసుకొచ్చి దానికి లింక్ జాయింట్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి షేప్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ కొడితే సెలక్షన్ వచ్చింది. సెలక్షన్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏం చేయాలి, ఈ ఇమేజ్ని ఆ బాబుని కాపీ చేసి ఎక్కడైతే మనం తీసుకువెళ్ళాలనుకుంటున్నామో ఇంకొక ఫైల్లోకి, ఆ ఫైల్లోకి మనం పేస్ట్ చేసుకుంటాం. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇదిగోండి ఈ ఫైల్లోకి తేవాలి కదా, ఇందాక ఎలా ఉంది ఇప్పుడు చూడండి. ఇప్పుడు కాపీ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండాలి అంటే కొద్దిగా ఫెదర్ అనేది ఇస్తాం. ఇలా చేసుకునేటప్పుడు, ఇలా ఇమేజెస్ ఏమైనా కట్ చేసినప్పుడు ఎడ్జెస్ నీట్గా ఉండడానికి ఫెదర్ అనేది ఇస్తాం. సెలక్షన్లో మనకి ఫెదర్ అని ఉంటుంది, ఆల్ట్ కంట్రోల్ డి లేదా ఆల్ట్ ఎస్ఎఫ్ అని కొట్టినా వస్తుంది. ఇక్కడ మనం 2 లేదా 1.5 ఇట్లా ఇచ్చి కాపీ. ఇప్పుడు ఇక్కడ పేస్ట్, కంట్రోల్ వి. చూడండి ఇందాక మనం తీసుకొచ్చిన ఇమేజ్కి ఇప్పుడు ఇక్కడున్న ఇమేజ్కి ఓకే చూసారా, ఈ ఎడ్జెస్ చూసారా, ఇక్కడ ఈ ఎడ్జెస్ చూసారా, మనకి ఇలా కరువుని మనం కరెక్ట్గా నీట్గా షేప్స్ని మనం నీట్గా తీసుకోవాలి. అలాగని ఫెదర్ అనేది మనం ఎక్కువ ఇవ్వకూడదు. ఇలా కట్ చేసేటప్పుడు కొన్ని ఇమేజెస్కి 2% ఇస్తాం ఫెదరు, కొన్నిటికేమో 1.5 ఇస్తాం, కొన్నిటికి 3 ఇస్తాం. అంటే ఆ ఇమేజ్ని బట్టి మనం ఇచ్చుకుంటూ ఉండాలి. ఫెదర్ అనే దాని మీద కూడా మళ్ళీ ఫర్దర్ వర్క్లోకి వెళ్ళినప్పుడు ఇంకొన్ని చెప్పుకుందాం. ఇలా ఇమేజ్ తెచ్చేటప్పుడు సెలక్షన్లో ఫెదర్ ఆల్ట్ కంట్రోల్ డి ఇచ్చి ఇది చేసుకోవాలి. ఇది ఒకసారి రాలేదని కంగారు పడొద్దు. సెలక్షన్ ఉంటేనే మీకు ఆప్షన్ దానికి వచ్చింది. ఒక్కోసారి రాలేదు అనుకోవద్దు. చూసారు వచ్చిందా, ఇప్పుడు రావట్లేదు. ఎప్పుడు వస్తుంది సెలక్షన్, ఈ సెలక్షన్ ఉంటేనే, ఇట్లా సెలక్షన్ ఉన్నప్పుడే సెలక్షన్ మెనూలో ఫెదర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ చెప్పాను కదా, ఈ సెలక్షన్కి మనం ఏదైతే ఆప్షన్ యూజ్ చేసామో దీనికి కూడా అదే ఆప్షన్స్ యూజ్ అవుతాయి. మనం డైరెక్ట్గా కంట్రోల్ టీ అని చెప్పి ఈ ఇమేజ్కి కంట్రోల్ టీ అని చెప్పి ఇవ్వకూడదు. చూడండి ఏమవుతుంది, కట్ అయిపోతుంది. ఆ ఇమేజ్ అంతవరకు కట్ అయిపోతుంది. మనం సెలక్షన్ని పెంచాలన్నా తగ్గించాలన్నా ఏం చేయాలని చెప్పాము, సెలక్షన్ టూల్ ఆన్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ యూజ్ చేస్తాం.
సపోజ్ ఈ సెలక్షన్ ఇది పక్కకు జరపాలి, సెలక్షన్ టూల్ మీరు దీంతో తీసుకున్నా సరే, నేను ఇప్పుడు ఈ సెలక్షన్ దేనివల్ల వచ్చింది, ఈ రెండు దీనివల్ల వచ్చినాయా కాదు కదా, ఈ పెన్ టూల్ వల్ల నేను ఈ సెలక్షన్ని తీసుకోగలిగాను. ఇది యూస్ చేసినా కానీ ఈ సెలక్షన్ని పక్కకు జరపాలంటే ఏంటి, సెలక్షన్ టూల్ ఆన్ అయి ఉండి ఫస్ట్ ఆప్షన్ ఉంటే మనకి ఇక్కడ సెలక్షన్ని మూవ్ చేసుకోవటానికి ఆప్షన్ ఉంటుంది. ఇట్లా సెలక్షన్ని మనం మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకొక ఆప్షన్ పెన్ టూల్లో సంబంధించి ఇంకొకటి మనం యూస్ చేయాలనుకుంటున్నాం. అంటే ఇదిగోండి, నేను ప్రజెంట్ రఫ్గా వెళ్ళిపోతున్నాను. పెన్ టూలు నాకు సంబంధించి 7లోనే నాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఏదైనా ఆబ్జెక్టివ్స్ ఏమైనా కట్ చేయాలన్నా కానీ నాకు 7లోనే, ఎందుకో మరి నాకు 7లోనే కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి నా వర్క్స్ ఏదైనా చేసినా కానీ ఇందులోనే కటింగ్కి పెన్ టూల్తో చేసేటైతే ఇందులోనే చేసుకుంటాను. ఎవరి కంఫర్టబుల్ని బట్టి వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, కంట్రోల్ ఎంటర్ సెలక్షన్ వచ్చింది. ఇంకోటి ఇక్కడ మనం ఏం చేస్తాం, కాపీ చేసి ఇదే ప్రోడక్ట్ని మనకు కావాల్సిన వేరే మనం ఏదైనా డిజైన్ చేసిన దాంట్లోకి తెచ్చుకుంటాం. మనం డిజైన్ చేసిన దాంట్లోకి తీసుకొచ్చాం. ఇది ఎక్కడైతే అక్కడ ఓకే. ఇక్కడ మనకి మిస్టేక్ ఏంది, ఇక్కడ చూడండి వైట్ వచ్చింది. అంటే ఇక్కడ మీరు ఇక్కడే తీసుకొచ్చాకైనా సరే మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని నీట్గా కరువుతో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎంటర్, ఫెదర్ ఆల్ట్ ఎస్ ఎఫ్ కానీ ఆల్ట్ కంట్రోల్ డి కానీ యూస్ చేసి ఇది చేస్తాం. ఇట్లా ఒకటి లేని పక్షంలో ఇక్కడే మనం చేయాల్సింది ఏంటంటే, ఇదిగోండి ఇప్పుడు సెలక్షన్ ఇచ్చేసాను కదా, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఆ లోపల ఉన్నాయి కదా దీనికోసం అన్నమాట. ఇట్లా సపోజ్ కొంతమంది ఫొటోస్ హ్యాండ్స్ నడుము దగ్గర పెట్టి చేతులు ఇలా పట్టుకొని ఉంటారు. అలా ఉన్న వాటికి సపోజ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకేమి బ్యాక్గ్రౌండ్లో ఈ హ్యాండ్ మధ్యలో నుంచి ఏం కనిపించట్లేదు. ఒకవేళ ఈ హ్యాండ్లో నుంచి మనకి వెనకమాల బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్లో మనం చేయాల్సిన పద్ధతి కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు ఇలా ఈ సెలక్షన్ ఇంతే ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ దానికోసం షేప్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి, కామన్గా వాడేది ఏంటిది, కంట్రోల్ ఎంటర్. ఇప్పుడు నేను డైరెక్ట్ కంట్రోల్ ఎంటర్ కొడితే ఏమవుతుంది, డైరెక్ట్ కొడితే ఫస్ట్ సెలక్షన్ పోతుంది, మళ్ళీ ఇప్పుడు ఇచ్చింది ఉంటుంది. అలా కాకుండా ఇది ఉండాలి, అట్ ద సేమ్ టైం నాకు అది సెలక్షన్ అవ్వాలి. మనకి ఒక సెలక్షన్కి మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా సెలక్షన్ టూల్లో ఈ రెండు వీటికి, అలా ఇక్కడ ఏంటంటే కామన్ పాయింట్ కంట్రోల్ ఎంటర్, దానికి తోడు ఆల్ట్ కంట్రోల్ పట్టుకొని మనం ఎంటర్ చేస్తేనే ఈ సెలక్షన్ ఉంటుంది. ఓకే, ఒకవేళ మీకు ఇలా అర్థం కాలేదంటే మీరు ఇందాక మనం చెప్పాం కదా ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి తీసేసుకోవటం. సపోజ్ నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ దీన్ని తీసేయాలనుకోండి, పెన్ టూల్ ఇక్కడ నేను మామూలుగా జస్ట్ మీకు పాయింట్ అర్థం అవటం కోసం మాత్రమే చెప్తున్నాను. చూడండి ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేశాను, సెలక్షన్ రావాలంటే కామన్ పాయింట్ ఏంటి, కంట్రోల్ ఎంటర్. అది కూడా కానీ ఈ సెలక్షన్ పోతాయి అన్నమాట, ఈ రెండు సెలక్షన్స్ పోతాయి కంట్రోల్ ఎంటర్ కొట్టంగానే. అందుకని ఏంటంటే ఈ సెలక్షను ఆ సెలక్షన్ రెండు ఉండాలి అంటే కామన్ పాయింట్తో పాటు ఆ సెలక్షన్ ఉండటానికి ఆల్ట్ ఎంటర్. దీని దగ్గర మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇందులో మీకు కలర్లో చూపిస్తాను. సెలక్షన్ టూలు ఏదైనా కానీ ఇది ఫస్ట్ సెలక్షన్, రెండో సెలక్షన్లో మళ్ళీ సెలక్షన్ రావాలి అంటే ఇప్పుడు చూడండి ఇది సెలక్షను, ఈ సెలక్షన్లోనే ఈ సెలక్షన్ వచ్చింది, ఇదే సెలక్షన్లో మళ్ళీ ఇక్కడ
సెలక్షన్ వచ్చింది, సెలక్షన్ 1. ఇదేమవుతుంది, సెలక్షన్ 2 అవుతుంది. ఇది కూడా సెలక్షన్ 2నే. దీని మీద మీకు క్లారిటీ ఇస్తాను. సపోజ్ చూడండి, సెలక్షన్ 1 ఒక సెలక్షన్ గీసేసాను. నాకు ఇప్పుడు సెలక్షన్ కావాలి, ఇలా ఇంకొక సెలక్షన్ కావాలి, ఇక్కడ ఇంకొక సెలక్షన్ కావాలి. అంటే సెకండ్ సెలక్షన్ అనమాట. సెలక్షన్ లోపల ఇంకొక సెలక్షన్ అంటే ఇదిగోండి, ఇది ఆల్ట్ పట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ గీస్తున్నాను. ఇక్కడ పట్టుకునేటప్పుడు ఏం గీయాలి, ఫస్ట్ది, ఇది రెండోది. ఇదేమవుతుంది, ఇది కూడా రెండోదే. ఈ సెలక్షన్లో గీస్తున్నాం, ఈ సెలక్షన్లో గీయట్లేదు కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి గీస్తున్నాను. ఇప్పుడు ఇది ఎన్నోది అవుతుంది, ఇది కూడా సెకండ్ సెలక్షన్ కిందే. ఇప్పుడు ఇందులో గీస్తే కనుక థర్డ్ సెలక్షన్ అవుతుంది. థర్డ్ సెలక్షన్ ఉంది అంటే కనుక షిఫ్ట్ పట్టుకోవాలి. ఇక్కడ గీసేది థర్డ్ సెలక్షన్, ఇక్కడ గీసేది థర్డ్ సెలక్షన్. ఇప్పుడు ఇక్కడ గీస్తే ఏమవుతుంది, ఇక్కడ గీస్తే సెకండ్ అవుతుంది. ఓకే, కన్ఫ్యూజ్ వద్దు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓకే, ఇక్కడ గీసిన సెకండ్ వచ్చిన, ఫోర్త్ వచ్చిన ఆల్ట్ పట్టుకోవాలి. థర్డ్, ఫిఫ్త్, 7th, 9th అలా ఏమన్నా సెలక్షన్ అనుకుంటే అన్ని తీసుకోము. ఒకవేళ అలా అనుకుంటే కనుక ఆప్షన్ చెప్తున్నాను, షిఫ్ట్ పట్టుకోవాలి, ఆల్ట్ పట్టుకోవాలి అనేది చెప్తున్నాను. ఇంకొకసారి వినండి. ఫస్ట్ సెలక్షన్, సెకండ్ కానీ ఫోర్త్ది కానీ అనుకుంటే ఇగో చూడండి, సెకండ్ది గీస్తున్నా కాబట్టి ఆల్ట్, థర్డ్ది గీస్తుంటే షిఫ్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ది కాబట్టి ఆల్ట్, ఫిఫ్త్ అంటే షిఫ్ట్, 6th అంటే ఆల్ట్. ఇట్లా సెలక్షన్ సంబంధించి సపోజ్ ఇప్పుడు ఇక్కడ గీస్తున్నాను అనుకోండి, ఫస్ట్ది ఇక్కడ సెకండ్ దాంట్లోనే గీస్తున్నా ఆల్ట్. ఇప్పుడు ఇక్కడ గీస్తున్నాను అనుకోండి, ఏమవుతుంది, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇది ఫోర్త్ అవుతుంది కాబట్టి ఆల్ట్. ఓకే, ఒకసారి మీకు అర్థం కాకపోయినా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, వినండి. 1-2 సార్లు వింటే మీకు ఇది సెలక్షన్కి సంబంధించి క్లారిటీ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీకు ఏదైనా తెలియాలి అంటే కనుక అది మీకు క్లారిటీ రావాలి. ఇప్పుడు నేను ఫస్ట్ది, సెకండ్ది, ఇది సెకండ్ది కాబట్టి ఆల్ట్ పట్టుకొని కంట్రోల్ ఎంటర్ కొట్టాను. ఇది మనకి సెలక్షన్కి సంబంధించి ఏది, పెన్ టూల్కి సంబంధించిన సెలక్షన్ టూల్. మనం ఈ సెలక్షన్ చేసుకొని ఎక్కడికి కావాలంటే బ్యాక్గ్రౌండ్లోకి అక్కడికి తీసుకెళ్ళి అడ్జస్ట్ చేసుకుంటాం. ఇది జస్ట్ మనకి పెన్ టూల్కి సంబంధించిన ఒక కటింగ్ టూల్కి సంబంధించింది మాత్రమే. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నేర్చుకోవాలనుకునే వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీకు వస్తాయి.